ద్వితీయ శ్రేణి నగరంగా ఉన్న విశాఖను ఐటీ హబ్ గా మార్చే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ సర్కార్ ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించే దిశగా దృష్టి సారిస్తోంది. ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ ని డబుల్ ఇంజిన్ గ్రోత్ తో ముందుకు తీసుకెళ్లబోతున్నా ముఖ్యంగా విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయబోతున్నామని ప్రస్తుతం ప్రభుత్వం చెప్తుంది. మరి ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నట్టుగా విశాఖపట్నంలో ఎలాంటి డెవలప్మెంట్స్ రానున్నాయి? ముఖ్యంగా ఐటీ సెక్టర్ కి సంబంధించి విశాఖపట్నంలో అభివృద్ధి పరుగులు పెట్టించే అవకాశం ఉంది అని చెప్పి ఐటీ మినిస్టర్ గా వచ్చిన లోకేష్ ప్రత్యేకమైన ఫోకస్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ఐటీ సెక్టర్ ఎలా డెవలప్ కాబోతుంది? ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్డీఏ సర్కార్ కొలువు తీరింది. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సవాల్ ఆంధ్రుల ఆకాంక్ష ఉద్యోగ ఉపాధి కల్పన. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఉపాధిని పెంచి అభివృద్ధి పరుగులు పెట్టిస్తారనే ఆలోచనతో ప్రజలు కూటమికి పట్టం కట్టారు. ఆ దిశగానే ఇప్పుడు సర్కార్ చర్యలు ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. అమరావతి డెవలప్మెంట్ పై ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించగా విశాఖను ఆర్థిక రాజధానిగా మార్చడంపై దృష్టి సారించింది ఎన్డీఏ సర్కార్. టైర్ 2 సిటీగా ఉన్న విశాఖను ఐటీ హబ్ గా మార్చాలని భావిస్తోంది. ఐటీ కంపెనీలు అంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణే. ఇప్పుడు ఆ జాబితాలో విశాఖను చేర్చేందుకు సర్కార్ అడుగులు వేస్తోంది. విభజన తర్వాత రాష్ట్రంలో రాజధాని నగరం నిర్మాణం అవ్వకపోవడంతో సహా విశాఖ లాంటి గ్రేటర్ సిటీ ఇంకా టైర్ 2 సిటీగానే ఉండిపోయింది. 2014లో అప్పటి టీడీపీ సర్కార్ మధురవాడలో ఐటీ హిల్, మిలీనియం టవర్స్ పేరుతో ప్లగ్ అండ్ పే సిస్టమ్ తీసుకొచ్చింది. 2019 తర్వాత గత సర్కార్ ఐటీ డెవలప్మెంట్ విషయంలో అడుగు ముందుకు వేయలేదు. ఇన్ఫోసిస్ కంపెనీ వచ్చినా ఆశించిన స్థాయిలో ఇతర కంపెనీలకు ప్రోత్సాహకాలు లేకపోవడంతో ఐటీ రంగం వెనకబడింది. దీంతో విశాఖలో ఐటీ పరుగులు పెట్టించాలని మంత్రి నారా లోకేష్ సంకల్పించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖపట్నంలో ఐటీ హిల్స్ ని డెవలప్ చేశారు. కాకపోతే కంపెనీల్ని ఇక్కడికి ఆహ్వానించడంలో అలాగే కంపెనీల్ని ఇక్కడ స్టార్ట్ చేయడంలో కొంత నిర్లక్ష్యం వహించారు అన్నది ఐటీ సెక్టర్స్ నుంచి వినిపిస్తున్న మాట. మరి ఇప్పుడు ఐటీ సెక్టర్స్ డెవలప్ కావాలనంటే ఖచ్చితంగా వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాలి అనంటే ఇక్కడ ప్రభుత్వాలు ప్రత్యేకమైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని ఐటీ నిపుణులు చెప్తున్నారు. విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు అడుగు పెట్టాలంటే ప్రభుత్వాలు స్థలాలు ఉచితంగా కేటాయించాలని ఐటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రారంభించిన ఐటీ హిల్స్ లోనే 2-3 సంవత్సరాల పాటు ఉచితంగా భవనాలు అద్దెకు ఇస్తే కంపెనీలు రావడమే కాకుండా వెంటనే ఉద్యోగాలు కల్పించే అవకాశాలు ఉంటాయన్నారు. ఐటీ కంపెనీలతో పాటు ఐటీ ఆధారిత రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెబుతున్నారు. ఇండియాలో ఉన్న టాప్ 10 కంపెనీస్ మన ఇన్ఫోసిస్ ఎలా వస్తుంది కాబట్టి అలాగే టీసీఎస్, విప్రో, ఫేస్బుక్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇలా అందరినీ పిలిచి ఒక 2-3 సంవత్సరాలు ఫ్రీగా రెంట్కి ఇచ్చేయండి. ఒక్కొక్కరికి 30,000 ఎస్ఎఫ్టీ, 3.5 లక్షల ఎస్ఎఫ్టీ కదా. 10 టాప్ 10 కంపెనీస్ బై నేమ్ పిలిచి ఇదిగో 2-3 సంవత్సరాలు మీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని వాడుకుంటారు, ఇక్కడ లోకల్ వాళ్ళని ఇక్కడ పిలిపించి వాడుకుంటారు. ప్లీజ్ యూటిలైజ్ ఇమీడియట్గా డే 1 10,000 to 25,000 ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది. డే 1 ఖాళీగా 5 years పెట్టుకున్నారు, మీరు ఎవరు క్వశ్చన్ చేయలేదు కదా. ఇప్పుడు లోకేష్ గారు ఫ్రీగా ఇస్తే క్వశ్చన్ చేస్తాం మనం, గవర్నమెంట్ ఆస్తి ఫ్రీగా ఇచ్చారు అలా పెట్టి కూర్చుంటే మనం ఏమన్నా. సో 3 years పెట్టుకుంటే తర్వాత రెంట్ వస్తే ఫస్ట్ డే 1 ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తా. ఇప్పుడు ఆల్రెడీ హిల్ 2, హిల్ 3లో 10 లక్షల ఎస్ఎఫ్టీ ఖాళీగా ఉందండి. ఈ 10 లక్షల ఎస్ఎఫ్టీ ఎక్కడెక్కడ ఎంత ఖాళీగా ఉందో నోట్ చేసుకుని ఆయన పార్ట్ టైం రెంటల్ సబ్సిడీ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగా ఇంకా వేరే ఐటీ కంపెనీస్ కూడా ఇన్వైట్ చేసి 50% రెంట్ మేము ఇస్తాం, 50% మీరు రెంట్ ఇవ్వని ఈ 10 లక్షల చదరపడి కూడా ఫిల్ చేసేయాలండి. సో 10 లక్షల చదరపడి ఫిల్ చేస్తే అగైన్ అందరూ 20-25,000 పీపుల్ ఇన్ 2 shifts విల్ బీ ఎంప్లాయింగ్. అక్కడ 10-20,000, ఇక్కడ 25,000, 40-45,000 పీపుల్ ఎంప్లాయ్మెంట్ ఇమీడియట్గా వచ్చేస్తుందండి. ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్ ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం కాగా అదానీ డేటా సెంటర్ రావాల్సి ఉంది. వీటితో పాటు మరిన్ని కంపెనీలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీచ్ ఐటీ పేరుతో ప్రాజెక్టులు డిజైన్ చేయడంతో మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్ లాంటి ప్రముఖ కంపెనీలు విశాఖ వైపు చూస్తున్నాయి. అందుకు తగినట్టుగా కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇచ్చి వారిని ఆకర్షించాల్సి ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్, 4 పోర్టులు అభివృద్ధి చేయాలన్న లక్ష్యం కూడా ఉండటంతో స్కిల్ డెవలప్మెంట్ ను కూడా పెంచాల్సి ఉందంటున్నారు ఐటీ నిపుణులు. విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధి చెందాలంటే టాప్ 10 కంపెనీస్ ని ఇక్కడికి తీసుకురావడంతో పాటు ఇక్కడ అనుబంధ రంగాల్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు మాత్రమే విశాఖపట్నంతో పాటు రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని వాళ్ళంతా కూడా భావిస్తున్నారు. మరి ఆ విధంగా ప్రభుత్వం కృషి చేసి విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని పరుగులు పెట్టిస్తే గనక రాష్ట్రం ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం ఎదుగుతుంది అనడంలో అతిశయోక్తి లేనే లేదు. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.